రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ముగిసిన కమిటీ సమావేశానికి హాజరైన మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అధికారులు రైతుల సమస్యలు దాదాపు కొలిక్కి వచ్చాయి. భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం 29,233 మంది రైతులకు 69,421 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇంకా కేవలం 1,914 మంది రైతులకు 7,273 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. వివిధ కారణాలతో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కు కొంతమంది రైతులు ముందుకు రావడం లేదు. రైతుల ఫ్లాట్లలో డ్రైన్ల నిర్మాణం పూర్తయ్యాక సర్వేరాలు చేయాలని కోరారు. రాజధానిలో రైతుల ఫ్లాట్లలో నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నాం. వర్షాకాలం నాటికి రైతుల ఫ్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన వరకు పూర్తి చేస్తాం. అరవై 69,421 ప్లాట్లు 69,421 ప్లాట్లు అయితే వాటిలో 62,148 ప్లాట్లకి రిజిస్ట్రేషన్ చేసాం. ఇంకా రిజిస్ట్రేషన్ చేయాల్సింది 7,273. ఇందులో కూడా లంకా ల్యాండ్స్ తీసుకుంటే మొత్తం 356 ప్లాట్లు ఉంటే 98 మందికి రిజిస్ట్రేషన్ చేసాం. వాళ్ళకి ఫోన్లు కూడా చేసి చెప్తున్నాం, వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోనని. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఏర్పాట్లు చేశాం. అయితే ఈ 7,273 ప్లాట్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళల్లో కొంతమందికి ఫ్యామిలీ డిస్ప్యూట్స్, కోర్టు ఇష్యూస్ ఉంటాం. వీటి వల్ల యాక్చువల్గా ఏంటంటే ఎన్ఆర్ఐలు బయట ఉంటాం. వాళ్ళందరూ యాక్చువల్గా వచ్చి మేము అలా చేయించుకుంటామని చెప్పడం జరిగింది. అయితే రోజు కొన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మీడియా తరఫున చెప్తున్నాం, ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వాళ్ళకి చక్కటి ఏర్పాట్లు చేసాం. అవి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం. తర్వాత కేటగిరీ 4, 5, 6 ఈ ల్యాండ్స్కి సంబంధించి కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. దాని మీద యాక్చువల్గా మన కలెక్టర్ గారితోనూ, జేసీ గారితోనూ, అటు సిఆర్డీఏ డిపార్ట్మెంటు, ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో డిస్కస్ చేయటం, లీగల్ వాళ్ళతో కూడా డిస్కస్ చేసాం. వాళ్ళు కొన్ని సజెషన్స్ చెప్పారు. దాని మీద కలెక్టర్ వాళ్ళు కొద్దిగా టైం ఇవ్వండి, మేము మళ్ళీ దీన్ని స్టడీ చేసి వస్తామన్నారు. సో దాన్ని చేసి వీలైనంత తొందరలో ఈ కేటగిరీ 4, 5, 6 ఈ లంకా ల్యాండ్స్కి సంబంధించి కూడా క్లియర్. అంటే ఇక్కడ ఏంటంటే 2 ఉన్నాయి. 220 kV వరకు యాక్చువల్గా అండర్ గ్రౌండ్లో పోతుంది. మిగతాయి పైనే ఉంటుంది, అవి కింద పోవటానికి లేదు. 220 kV ఏదైతే ఉందో అంతవరకు ఏంటంటే అండర్ గ్రౌండ్లో పోతుంది, మిగతాయి పైనే ఉంటుంది. దానికంటే పైన ఉండే పవర్ అని పైన పోతాయి. అది లిమిటెడ్ ఉంటుంది, అది ఓన్లీ లిమిటెడ్ ఉంటుంది. అంటే 430 kV ఉన్నాయి కదా పెద్ద లైన్స్, అవి వెరీ లిమిటెడ్ ఉంటాయి, వెరీ లిమిటెడ్. ఏదైతే మీరు పెట్టుకున్నటువంటి మాస్టర్ ప్లాన్ అక్కడ మీరు ప్లాట్లు కేటాయించారు, ఆ లైన్ పైన వెళ్తుంటే అక్కడ బిల్డింగ్ నిర్మాణానికి ఇబ్బంది లేదు. అది ఎక్కడైతే ఉన్నాయో అక్కడ యాక్చువల్గా కింద ఏం రాకుండా చూసుకుంటాం. కన్స్ట్రక్షన్ ఎప్పుడు చేసుకోవాలన్నా చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా చేసుకోవాలన్నా అప్లై చేస్తే పర్మిషన్లు ఇస్తున్నాము.
తర్వాత వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం మేజర్ అని చెప్పారు. దాన్ని కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మేము మాట్లాడి సాల్వ్ చేస్తాం. ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎవరు ఇల్లు కడతామన్నా ఇబ్బంది లేకుండా 100% పర్మిషన్లు ఇస్తాం యాజ్ పర్ రూల్స్. ఏది టౌన్ ప్లానింగ్కి ఎలా రూల్స్ ఉంటాయో ఆ విధంగా ఉంటాయి. అంటే ఎలక్ట్రిసిటీ లైన్ తెచ్చుకోవడానికి అంటారా? బిల్డింగ్ కట్టాలి. అదే అది నామ్స్ ప్రకారం వెళ్తారమ్మా. మాట్లాడండి, 2 నిమిషాలు మాట్లాడండి.